ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసును సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం కేసు విచారణ కొనసాగనుంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా గతంలోనే విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తరఫు న్యాయవాది చెప్పడంపై సీరియస్ అయింది. సరైన సమయం అంటే ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా అంటూ నిప్పులు చెరిగింది. ఇంకా ఎంత సమయం కావాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంత సమయం పడుతుందో స్పీకర్ చెప్పకపోతే తామే నిర్ణయించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసును సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం కేసు విచారణ కొనసాగించనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంపై దీనిపై అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారణ జరిపే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మరొకసారి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన ఏదైతే ఎమ్మెల్యే కౌశిక్ పాటు టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేటీఆర్ వేసిన పిటిషన్ విచారణ కానుంది. జస్టిస్ గవాయ్, జస్టిస్ విజయ్ చంద్రన్ ధర్మాసనం దీన్ని విచారించనుంది. రూల్ నెంబర్ 2, ఐటెం నెంబర్ 10, 11గా ఉన్నాయి. గత 2 సార్లు కూడా విచారణ చేపట్టిన నేపథ్యంలో అనేక అంశాలను ప్రస్తావించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఏదైతే టైం టెన్యూర్ అంటే 10 నెలలు కావస్తున్న ఎమ్మెల్యేల పిటిషన్లపై ఎందుకు నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి కూడా స్పీకర్ సెక్రటరీని కోరింది. ఎందుకు ఈ విధంగా మీరు జాప్యం చేస్తున్నారని చెప్పేసి అయితే ఈ సందర్భంగా స్పీకర్ ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యే తరపు స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహ్తగి వాదిస్తున్న నేపథ్యంలో ముకుల్ రోహ్తగి ప్రశ్నించింది. 10 నెలల సమయం సరిపోలేదా, ఎందుకు ఈ విధంగా మీరు నానుస్తున్నారు? ఒకవేళ మీరు అంటే మహారాష్ట్ర తరహా టెన్యూర్ పూర్తయిన తర్వాతే మీరు నిర్ణయం తీసుకుంటారా అని కూడా గట్టిగానే విచారణ నేపథ్యంలో ముకుల్ రోహ్తగిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముకుల్ రోహ్తగి నేను మా స్పీకర్ కార్యాలయాన్ని అడిగి చెప్తానని చెప్పారు. ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. నోటీసు ఇచ్చిన తర్వాత మొన్న మరోసారి విచారణ చేపట్టారు. విచారణ అనంతరం విచారణ సందర్భంగా మరోసారి కూడా కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి, ఎందుకు మీరు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు? 10 నెలల సమయం సరిపోతుంది, ఇంతకు కావాల్సిన టైం ఏముంది? మీకు రీజనబుల్ ఏమంటే ఎంతో చెప్పాలి, మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా గతంలో వెలువరించిన మణిపూర్ సంబంధించిన కేసు కావచ్చు, ఇటు గోవాకు సంబంధించిన కేసులను ఉపేక్షిస్తూ చెప్పింది. సుప్రీంకోర్టు ఆ నేపథ్యంలో ముకుల్ రోహ్తగి మరొకసారి నేను స్పీకర్ సెక్రటరీని అడిగి చెప్తాను, మాకు సమయం కావాలి, 3 రోజుల సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళకి గత విచారణ నేపథ్యంలో ఇవాళకి కోర్టు వాయిదా వేసి మరొకసారి విచారణ చేపట్టిన నేపథ్యంలో ఏమవుతుంది అనే ఒక ఆందోళన మాత్రం 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉంది. ఖచ్చితంగా ఒక స్పీకర్ అనేవారు ఖచ్చితంగా కోర్టు కిందికి రాకుండా ట్రిబ్యునల్ కిందికి వస్తారు కనుక స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయవచ్చు అని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. స్పీకర్ కు కొన్ని అధికారాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా స్పీకర్ ను ఖచ్చితంగా ట్రిబ్యునల్ కింద చేసి సుప్రీంకోర్టు వారిపైన అనర్హత వేటు వేసేలా ఆదేశించే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో మణిపూర్లో జరిగింది ఇదే. అంతేకాకుండా ఇటు గోవాలో సైతం ఇలాంటి కేసులు జరిగాయి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఖచ్చితంగా ఇవాళ తీర్పు అయితే వచ్చే అవకాశం అయితే కనుక ఇప్పటికీ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించి, తెల్లం వెంకటరావు ముగ్గురికి సంబంధించి కూడా ఏదైతే స్పెషల్ పిటిషన్ వేశారో ఆ పిటిషన్ లో మన కీలక అంశాలను కూడా టీఆర్ఎస్ పార్టీ న్యాయవాది సుందరం ప్రస్తావించారు. అయితే ఒక పార్టీ పైన గెలిచి టీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి మరి పార్టీ ఫిరాయించి బీఫామ్ తీసుకుని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసిన కడియం ఏదైతే దానం నాగేందర్ ఉన్నారో దానం నాగేందర్ ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని చెప్పారు. అదేవిధంగా కడియం కి సంబంధించి బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా కండువా వేసుకుని అనేక సందర్భాలు అనేక వేదికల పైన ఆయన చర్చగా చేశారు. కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. కాబట్టి ఖచ్చితంగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ పై త్వరలోనే వేటు ఉంటుందనే ఒక ఆశాభావం అయితే బీఆర్ఎస్ సంబంధించిన న్యాయవాది సుందరం వ్యక్తం చేస్తున్నారు.
ఖచ్చితంగా ఇవాళ విచారణ నేపథ్యంలో వారికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికీ ఎవిడెన్స్ అన్ని కూడా కోర్టులో పొందుపరిచిన నేపథ్యంలో ఖచ్చితంగా వారికి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే న్యాయానికి మనం చెప్తున్నాం. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ రానున్న నేపథ్యంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలో మాత్రం టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికీ వారంతా కూడా ఏం చేయాలని ఆలోచన పద్ధతి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బైరక్షన్లు వస్తుంది, బైరక్షన్లు వస్తే మా సత్తా చూపిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మీద గతంలోనే అనేక సార్లు వాళ్ళ విచారణ నేపథ్యంలో అంటే ఇప్పటికే రీజనబుల్ టైం అడిగారు, కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరారు. ఇవన్నీ సమయం ఇచ్చిన తర్వాత ఇవాళ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఈ కౌంటర్ దాఖలు చేసింది కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది, ఏ విధంగా ప్రభుత్వంపై ఇప్పటికే సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సింది కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.